సో మా నుంచి అందరి నుంచి హ్యాపీ బోనాలు. హ్యాపీ బోనాలు. కొమ్మాలతోని పలము పువ్వులతోని పడుచుల బోనాలతోని మంచిగా రెడీ అయిపోయింది, బొమ్మలా రెడీ అయిపోయింది. ఇక వీళ్ళు థమ్స్అప్ పిక్చర్లు మనది మనకు ఉంటది. ఇస్తరాకు పోటీ కూర క్లాసిక్ కాంబో అరే రైస్ టగ్ పెగ్గు గ్లాస్ మిక్సింగ్ జంప్. ఇక వీళ్ళ గ్రాండ్ ఫాదర్ మనం అమ్మవారికి పెట్టే భోజనం. సోనం ఎంత మంచిగా కనిపిస్తుంది ఈరోజు. ప్రతి ఒక్కరి వాసన ముక్కులో కూర్చుంది. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. కనిపిస్తున్నాయి రోజు తెలుసా. Queima, queima no queima, queima no queima, queima no queima no and don't forget to subscribe my channel. Hey guys, welcome back to our channel Sonam Talkies. ఇలా బోనాలు కదా, అందరు ఫుల్ జూమ్ దామ్ ఎంజాయ్ చేస్తారు అందరు మంచిగా. ముక్క సుక్క కీన్స్ కట్ ఉంది ప్రతి ఒక్కరి ఇంట్లలో. రెడీ అయిపోయింది, బొమ్మలా రెడీ అయిపోయింది. మేము కూడా అందరికి హ్యాపీ బోనాలు అందరికి. మీ అందరికి కూడా హోప్ మీరు కూడా మస్తు ఫుల్ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము. అందరికి థ్యాంక్ యూ సో మచ్. సో మా నుంచి అందరి నుంచి హ్యాపీ బోనాలు. హ్యాపీ బోనాలు. కొమ్మాలతోని పలము పువ్వులతోని పడుచుల బోనాలతోని. సో ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక గుడికి పోతున్నాము. గుడికి పోయి ఆడ దేవుని మొక్కుకుంటుంది సోనమ్మ. 10th మరి మంచి మార్క్స్ ఫుల్ మొత్తం ఫుల్ టాప్ కొట్టేసేయాలని చెప్పేసి మొక్కుకుంటుంది. ఇంకా ఆబ్వియస్లీ గుళ్ళ అయిపోగానే మళ్ళీ ఇంట్లో ఇక కథం. ఇక వీళ్ళు థమ్స్అప్ పిక్చర్లు మనది మనకు ఉంటది. ఇస్తరాకు పోటీ కూర క్లాసిక్ కాంబో అరే రైస్ టగ్ పెగ్గు గ్లాస్ మిక్సింగ్ జంబో. థమ్స్అప్ ఉంటది. నువ్వుల బొక్క కాదు, అది మూలుగ బొక్క. అది నువ్వుల బొక్క. ఏం బొక్కలు కాదు నీకు? 2 కుక్క బొక్కలు 2 ఉన్నాయి, అవి వేపించుకొస్తా. సరే సరే, ఫస్ట్ గుడికి పోతాము. గుడి పోయి ఆడ దేవుని మంచిగా మొక్కేసి అంటే ఎప్పుడు బోనాలున్నా శంకర్ తాత వాళ్ళ గుడికి పోతాం అనమాట. ఇప్పుడు అక్కడికే పోతున్నాం. మీ శంకర్ తాత మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు అన్నారు, మా తాత వాళ్ళ తమ్ముడు. అయితే ఎవ్రీ ఇయర్ మా అమ్మమ్మ బోనాలు చేస్తుంది. సో మా తాతయ్య చచ్చిపోయినప్పటి నుంచి మా అమ్మమ్మ కొంచెం. అవును, లాస్ట్ ఇయర్ కూడా జస్ట్ కోడిని కోసినాం అంతే. అంతకుముందు అయితే బోనాలు తీసిరు, బట్ అన్ఫార్చునేట్లీ తీస్తుండే. మస్తు హల్చల్ ఉండేది, చుట్టాలు అంతా ఉండేది. ఇప్పుడు మా తాతయ్య లేడు, మా అమ్మమ్మ అంత ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. సో ఇప్పుడు అంతే పొద్దున్నే వీళ్ళ గ్రాండ్ ఫాదర్ ఫాదర్ చనిపోయినాక వీళ్ళు ఇంకా బోనాలు చేయడం ఆపేసారు. సో ఇంకా అదేం చేయలేము. సో ఇప్పుడైతే ఉన్న డేలో మంచిగా ఎంజాయ్ చేద్దాము. సో మీ అందరు కూడా మంచిగా ఎంజాయ్ చేయరు. రాత్రి కూడా మన బోనాలకి సంబంధించి ఏదో పలారం మండీలు తీస్తారు కదా, అందరు సేఫ్గా ఉండండి. ఆడికి పోయి మంచిగా ఎంజాయ్ చేయండి. ఫుల్ డీజెల్ గీజెల్ మస్తు ఎంజాయ్ అయ్యారు అందరు కూడా. వన్స్ అగైన్ అందరికి హ్యాపీ బోనాలు. సో ఇప్పుడైతే గుడికి పోతున్నాము. గుడికి పోయి ఆడ మొక్కేసుకున్నాం. చలో రైట్. చూడండి మొత్తము పండగ వాతావరణం ఎట్లా ఉందో. హైదరాబాద్ అంటేనే బోనాలు. ఇప్పుడు ఇంకా నేను సోనము గుడి ముందు నుంచి, గుడి బ్యాక్ సైడ్ వెళ్ళాం అన్నట్టు. సో గుడి ముందు నుంచి ఎంటర్ అయిద్దామని చెప్పేసి సోనంని తీసుకొని వెళ్తున్నా. నార్మల్గా ఎవ్రీ ఇయర్ నేను, మా పిన్ని, మా మమ్మీ, మా అమ్మమ్మ మేమందరం బోనాలు తీసుకొని వస్తుండే అన్నట్టు. మామూలుగా అయితే మా అమ్మమ్మనే ఎత్తుతుంది బోనము, మేమందరం సైడ్ నుంచి వస్తాం. ఇంకా సోను అయితే ఒక చిన్న కుండ, చిన్న బిందె ఏదో ఎత్తుకొని వచ్చేది అన్నట్టు.
ఆమె 10th క్లాస్లో 10కి రావాలని మొక్కుకొని కొబ్బరికాయ కొట్టిన రౌండ్గా పగిలింది అని చెప్తుంది నాకు. సో ఆమెను తీసుకొని సైడ్ నుంచి ఒక ప్రదక్షిణ చేద్దాము అని అనిపించింది. ఒక ప్రదక్షిణ చేయించి నేను కూడా ఒక ప్రదక్షిణ చేసుకొని వద్దాము అని అనుకున్నా. సో ఫస్ట్ అయితే అమ్మవారికి దండం పెట్టుకున్నా. దాని తర్వాత సోనంని తీసుకొని ప్రదక్షిణ చేద్దామని వెళ్ళాం. ఈ లోపల మాకు దారిలో అందరూ సెల్ఫీ అది ఇదని అడుగుతున్నారు. సెల్ఫీ ఆల్రెడీ వాళ్ళు అడుగుతున్నారు సెల్ఫీ దిగుతాను. సరే ఒక రౌండ్ వేస్తాము, ఒక రౌండ్ వచ్చి ప్రదక్షిణ చేసినాక తీసుకుందామన్నా. కానీ ఒక అమ్మాయి ఇంత లోపలనే సెల్ఫీ దిగుతుంది. సో వాళ్ళ సెల్ఫీ అయిపోయినాక ఇంకా మేము ఒక రౌండ్ వేసుకొని లోపలికి వెళ్తున్నాం అన్నట్టు. ఇప్పుడు ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి ఎందుకు పెడతారని నాకు తెలియదు. కానీ నేను అనుకుంటున్నా అవంటే అమ్మవారికి ఇష్టమేమో. సో అందుకని అలాంటివి తీసుకొచ్చి పెడతారు అనుకుంటా అమ్మవారికి. మేమైతే ఒక ప్రదక్షిణ చేసుకుందామని ప్రదక్షిణ చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇప్పుడు ఏంటిదంటే నార్మల్గా బోనం అంటే ఏంటిది అని చెప్పేసి నేను అడిగిన అన్నట్టు. సో నాకు ఒకళ్ళు చెప్పిండ్రు బోనం అని అంటే భోజనం అంట, మనం అమ్మవారికి పెట్టే భోజనం అంట. అంటే మనకి ఇప్పుడు పూర్వకాలంలో అంటే 80th సెంచరీలో గ్రామాలు ఉండేవి మనకి. సో గ్రామంలో ఉండే ఒక దేవతకి మనము భోజనం పెట్టేది ఈ బోనము. సో బోనంలో మనము బెల్లమన్నం కానీ పసుపన్నము లేదంటే పెరుగన్నము అలాంటివి పెట్టవచ్చు. మా అమ్మమ్మ అయితే నార్మల్గా బెల్లమన్నం పెడుతుంది అనుకుంటా, బోనం తయారు చేస్తుంది. మేమైతే ఇప్పుడు ఇంకా గుడి లోపలికి వెళ్ళడానికి లైన్ కట్టినాము. ఇంకా దారిలో సోనంకి అందరూ సెల్ఫీ 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 అని అడిగితే గుడి బయటికి వెళ్ళినాక దిగుదామని చెప్పినాము. లోపలికి ఇంకా లైన్లో నిల్చొని లోపలికి వెళ్తున్నాము. ఇంకా బోనం గురించి, బోనము యాక్చువల్గా లాస్ట్ 2 years కింద నేను చేసిండే అన్నట్టు. అమ్మవారికి ఏంటంటే బోనం చేసే గిన్నె ఉంటుంది కదా, కుండ, అది నేనే పూజించిండే లాస్ట్ 2 years కింద. అప్పుడు మా తాతయ్య ఉన్నప్పుడు. సో ఈసారి ఇంకా మా అమ్మమ్మ చేయలేదు కాబట్టి మేము ఇంకా ఏం అది లేదు, చేసేది లేదు. మామూలుగా గుడికి వచ్చేసినాం. ఇంకా గుడి లోపలికి వెళ్ళడానికి లైన్ కడుతున్నాము. మీకు కూడా చూపిస్తాం అమ్మవారు ఎట్లా ఉంటుందని. ఎంత ప్రత్యక్ష దేవత లాగా ఉంటుంది. సో లోపలికి వెళ్ళినాక చూపిస్తాం మీకు. చూడండి గుడి డెకరేషన్ ఎంత బాగా చేసిండ్రో. నార్మల్ డేస్లో అయితే ఇంత డెకరేషన్ ఉండదు. ఇవాళ పండగ కదా, చాలా బాగా డెకరేట్ చేసిండ్రు పూలతో అది అన్నీ పెట్టి. చూడండి ఎంత రష్ ఉందో. మేము యాక్చువల్గా అయితే మార్నింగ్ టైంలో ఇంత రష్ ఉంటుందని ఏం చేసిన ఈవినింగ్ టైంలో వచ్చిన నేను. అయినా కానీ చాలా రష్ ఉంది. రెగ్యులర్గా అయితే ఇంతమంది ఉండరు, కానీ ఇవాళ బోనాలు కాబట్టి ఇంతమంది ఉన్నారు. మామూలుగా అయితే అందరు పొద్దున్నే వస్తారు, ఈరోజు ఈవినింగ్ అయినా కానీ ఇంకా రష్ ఉన్నారు. ఇంకా లోపలికి అయితే వచ్చినాము. అందరికీ బొట్లు పెడుతున్నారు వాళ్ళు. సోనం అయితే మా ఆయనని పిలువమంటుంది, లోపలికి రమ్మంటుంది. ఆమె పిలుస్తుంది మా ఆయనని లోపలికి రమ్మని. మా ఆయన కూడా వచ్చేసింది లోపలికి. తనే ఒక దేవత ముఖముఖి అందమే. సో ఇప్పుడు మేమందరం కలిసిపోయి ఆశీర్వాదం తీసుకుంటాం అమ్మవారికి. చూడండి అమ్మవారికి కనిపిస్తుంది మధ్యలో, ఎంత బాగుంటుంది చూడండి అమ్మవారి డెకరేషన్ కూడా. అమ్మవారి ఫేస్ కూడా ఇట్లా లైవ్గా ఉన్నట్టు కనిపిస్తుంది అందరికీ. మీ అందరినీ మంచిగా చూడాలి అమ్మ, అందరి మీద అనుగ్రహం ఉండాలని మీ అందరి తరఫు నుంచి మేము కూడా మొక్కుతున్నాం. మీకు కూడా అమ్మ కనిపిస్తే, అమ్మ ఇప్పుడు మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది కదా, మీరందరూ కూడా అమ్మవారికి మొక్కుకోండి. నా పేరే ఎల్లమ్మ, నేను జోగురా
ఇప్పుడైతే దగ్గర దాకా వచ్చేస్తున్నాం. ఇంకా అమ్మవారి దగ్గరికి ఆయన బొట్టు పెట్టి ఆశీర్వదించి పంపిస్తాడు. మీరందరూ కూడా సోనంకి ఆశీర్వదించండి. సోనం 10th క్లాస్లో మంచి మార్క్స్తో పాస్ అవ్వాలని చెప్పేసి అంతా సక్కంగా జరగాల. అమ్మకు కూడా మేము కోరుకుంటున్నాం, సోనం కూడా అదే కోరుకుంటుంది. అమ్మ అందరినీ మంచిగా చూడు, ఎవరి మీద కోపం తెచ్చుకోకు. ఇప్పుడు ఇంకా సోనం దగ్గర దాకా వచ్చేసింది. ఇప్పుడు మేము బొట్టు పెట్టించుకొని ఇంకా బయటికి వచ్చేస్తుంది. చూడండి అక్కడ ఉన్న వాళ్ళు అందరిని ఎట్లా ఆశీర్వదిస్తారు, అందరికీ బొట్టు పెట్టి ఆశీర్వదిస్తారు. ఇప్పుడైతే మా ఆయన మొక్కుతుండే అమ్మవారికి. ఇప్పుడు సోనం మొక్కింది. సో దీని తర్వాత బొట్టు పెట్టించుకొని ఇంకా బయటికి వచ్చేస్తారు వీళ్ళు. సోనం ఎంత మంచిగా కనిపిస్తుంది ఈరోజు. నేను వచ్చేసరికి మొత్తం రెడీ అయి వచ్చింది. ఇంటి పక్కన వాళ్ళ హెల్ప్ తీసుకొని శారీ కట్టించుకొని రెడీ అయ్యి వచ్చింది నా కోసము. వెయిట్ చేసింది అప్పటి నుంచి. అయితే గుడి బయటికి వచ్చినాము, అంటే గుడికి బ్యాక్ సైడ్. సో అక్కడ ఒక చిన్న బాబు ఉండే, మేము లోపలికి వెళ్ళేటప్పుడే అడిగినట్టు అక్క సెల్ఫీ దిగుతాను. సో అతను వచ్చి సెల్ఫీ దిగుతున్నాడు. ఇంకా వాళ్ళ అక్క వాళ్ళని తీసుకొని వచ్చిండు. వాళ్ళు కూడా సెల్ఫీ అడుగుతున్నారు సోనంకి. సో వాళ్ళకు కూడా సోను సెల్ఫీ దిగుతుంది వాళ్ళతో పాటు. సో ఆమె ఏజ్ గ్రూప్ వాళ్ళు. సో అందరు కలిసి సెల్ఫీ దిగుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని సోనంతో పాటు ఫోటో తీస్తున్నారు. చూడండి బోనాలు ఎట్లా తీసుకొని వస్తున్నారు వీళ్ళంతా. సో సోనం కూడా మంచిగా ఎంజాయ్ చేసింది అన్నట్టు, హ్యాపీగా. అంటే ఆమె ఏజ్ గ్రూప్ వాళ్ళతో కలవడము, బోనాలు చూడడము. ఇవన్నీ. సో సోను కూడా ఫుల్ హ్యాపీ. సోనం కూడా ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పేసి వచ్చేస్తుంది. అమ్మ లాస్ట్ బయటికి వచ్చిందా లేదు, ఇంకొక అమ్మాయి వచ్చింది సోనంతో ఫోటో దిగనికి. ఇంకా ఆమెకు కూడా సెల్ఫీ ఏమీ లేదు, హ్యాండ్ షేక్ చేసుకొని వచ్చి పోదామా అంటుంది. అప్పటికి రా అని పిలుస్తుంది. చూడండి గైస్, మా అమ్మ ఇల్లంతా అయితే ఇట్లా తోరణాలు కట్టింది. నువ్వు కట్టినావా సోను? హెల్ప్ చేస్తాను నేను. మహాలక్ష్మిలాగా ఉన్నావమ్మా. ఏంది వాటి దారాలు లిప్టిచ్చినట్లు కట్టినావా? నేను మా ఆయన అయితే లేము ఇంట్లో, మా హస్బెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అన్నట్టు. సో సోనమ్మ అమ్మ దగ్గరకు వచ్చింది. ప్రతి ఒక్కరి వాసన ముక్కులో కూర్చుంది. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. విజయ్ కూడా అదే అన్నాడు వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు, అని గల్లీలోంచి వాసన వస్తుంది అని. గల్లీ అని మటన్ వాసన పోతుంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ చిన్నగా ఉన్నప్పుడు అంకుల్తో బండి పైన బయటికి పోతున్నాను. నేను లేనంతసేపు ఏం చేసిన, రెడీ అయ్యి గుడికి పోయినాం. ఇక్కడ అమ్మవారి గుడి ఉంటుంది, ఇక్కడ వేసి మొక్కుకొని వచ్చినాము. చలో నా ఇంట్లో నేను బయటికి మా అత్తగారింటికి వెళ్ళి వచ్చేసరికి ఇట్లా రెడీ అయిపోయింది. షాక్ అయిపోయినా. మంచిగా కదా, మంచిగా మా అక్క చీరి చాలా. ఓ లైట్ చేస్తుంది, ఇంట్లో అంతా గుమ్మగుమ్మలాడిపోతుంది. ఎందుకు మంచిగా పెట్టినా లైట్ అయినాక అమ్మా అందరు ఇగో పొద్దున చీర కట్టుకుంది, ఇప్పుడు నైట్ వేసుకొని ఉంటుంది. నేను ఎంత మంచిగా ఫస్ట్ నేను అసలు అనుకోని ఇంత మంచిగా వస్తుందని చీర సెట్ అయింది.
అక్కదేవి ఎప్పుడు ఇట్లా రావు నాకు ఈరోజు పండగ అని మంచిగా వస్తుంది. అందాల దేవత రాధ్యదే What is this? This chicken curry. This is chicken kai. Chicken This curry. is not chicken curry. This is chicken kai. Their mutton kai. కాయలేందో This is sonam talkai. ఏం వాడకమయ్యా అబ్బో. ఈయనకే తెలుసు. ఇగో మటన్. మటన్ ఇగో ఇలా చికెన్ తెచ్చినాం మటన్ తెచ్చినాం కానీ తలకాయ కూర తేలి ఎందుకంటే రేట్ ఎక్కువ ఉంది చిన్న తలకాయ ఉంది కదా అని చెప్పేసి తలకాయ కూర ఏమో ఎత్తుతుండు మర్చిపోయిండు మళ్ళీ ఇట్లా ఇట్లా అంటుండు. నువ్వే మంచిగా అనిపిస్తున్నాయి రోజు తెలుసా. మంచిగా అనిపిస్తుంది షర్ట్ ఎప్పుడు ఏమంటారు వేసుకున్న షర్ట్లు వేసుకునే కాదు అన్ని డల్ డల్ గా ముసలోళ్ళు వేసుకున్నట్టు డబ్బాలు డబ్బాలు కలిసిపోయిన కలర్లు అన్ని ఎరుపు కొట్టు కలర్లు వేసుకుంటాడు. బ్రైట్ తీసుకోమంటే తీసుకోనే తీసుకోడు. నేనే మంచిగా ఉంటాయి ఏవి ఇదేవి ఇదేవి ఇగో ఇదే కొబ్బరికాయ నేను కొట్టిన ఎంత మంచిగా తెలుసా. అదే ఇలా పెరిగేసింది అమ్మ మంచిగా. నేను 10th లో 10/10 రావాలని మొక్కి కొట్టుకున్నా. రౌండ్ గా రావాలన్నది అమ్మ. రౌండ్ కరెక్ట్ రౌండ్ గా కలిగింది తెలుసా. మంచిగా పువ్వు ఇచ్చింది దేవుడు. ఏంటి ఇదంతా క్రీమ్ క్రీమ్ ఉంది పెరుగు పెరిగేసిరా అవును నాకు పెరిగి ఇష్టం లే. మా అక్క ఫ్రెండ్షిప్ అయినప్పటి నుంచి పెరిగి ఇష్టం. నేను నీ కోసం తడిసిపోదా. మా అక్క అప్పుడు ఆఫీస్ పోయేటప్పుడు పప్పు పెరుగు పెట్టుకొని వస్తుండే. అప్పుడు ఈయన తినిపిస్తుండే. అక్కనైతే బాక్స్ లో పెట్టుకొని పప్పు వేసి అండ్ ఇప్పుడు పక్క కూర్చొని నాకు ఊరేళ్ళు రాలేదు. నాకు ఎట్లా తింటారా బాబు ఇట్లా పప్పు పెరుగు. యథా రాజా తదా ప్రజ అంటారు. అందుకే ఇక నేనే రాజా. ఇగో ఇప్పుడు మటన్ వస్తే ఇగో ఇట్లా విస్కీ విస్కీ పెరుగు వేసుకొని అన్న అక్కడ చుట్టాలు వచ్చారంట. చుట్టాలు వస్తారు మా ఇంటికి. ఇప్పుడు చుట్టాలు వచ్చి చుట్టేస్తుంది ఇక ఇవన్నీ నా బొమ్మలు అనమాట. ఇగో ఈడ కొన్ని ఇక మా సోనమ్మ చిన్నప్పుడు, నేను చిన్నప్పుడు, మా అక్క చిన్నప్పుడు సేమ్ సేమ్. సోను అవునా నిజమా? దిస్ ఇస్ రాధా కాంతమ్మ. ఎట్లుంది ఇగో గాడ కూడా చింటూ నేను. ఇగో దేవి దేవి మ్యారేజ్ తిరుపతి దట్ ఈస్ మై బుజ్జి దేవి ఆఫీస్ ఇన్ ద మిడిల్. This is capturing. Chuttal game. Captured. Chuttal game. Oh, చుట్టాలు వచ్చిండ్రు ఇంటికి. మా తమ్ముడు బంగారు తమ్ముడు నిజంగా బంగారం అయితే మొత్తం కట్ చేసుకొని ఎక్కడక్కడ కేజీలు అమ్మేసుకుంటుండే. అంటే అన్నాడు గాని खत्म बाय बाय टाटा।